గోదారి కిట్టయ్య. ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ. అచ్చచ్చ రాని రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే రాని రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే కథ కదంటూనే కుర్రదో కుర్రదో తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రదే రాని రానంటూ పిలిచినా రానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా, ఓ చిలిపిగా చెంతకు రాలేవా, తెలివిగా చేరేతోవా, తెలియనే లేదా బావా, అటు ఇటు చూస్తూ ఉంటావా, ఓ తటపటాయిస్తూ ఉంటావా, సమయం కాదంటావా, సరదా లేదంటావా, సరసం చేదంటావా బావా. మాయా నేను ఎందుకు పాడానో అడిగేవాడివి ఒకప్పుడు, ఇప్పుడేంటి మాయా నువ్వు వేరే పాట అనుకుంటా ఉన్నావు? ఏమోరా, నువ్వు రాను రాను అంటూనే చిన్నదో అన్నావు, అనగానే నాకు పిలిచినా రానంటావా సాంగ్ గుర్తొచ్చి పాడింది. తప్పన్నారా? పాట పాడితే సందర్భం ఉండాలి కదా మాయా. అబ్బో సందర్భం, ఈ సందర్భం ఏందో చెప్పు, నా సందర్భం ఏంటో చెప్తాను. జగన్ రాను రాను అంటున్నాడట మాయా. ఏడకరా? అదే మాయా ఆగస్టు 15 జాతీయ జెండా ఎగరేయడానికి రాలేదంట. నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. మరి ఆ పాట ఏంట్రా ఓబు? నేను పాడిన పాటే కరెక్ట్. పిలిచినా రానంటావా, నలుగురు ఉన్నారంటావా. అయినా రాముడు మంచి బాలుడని ఎవరైనా నమ్మితే నమ్మరు గాని జగన్ రెడ్డి దేశభక్తుడని ఎవరు నమ్ముతారు చెప్పు? అది ఎప్పుడు తెలిసిపోయిన విషయమే కదరా. అదేంటిది మాయా, ఒక మాజీ మంత్రి ఒక పార్టీ అధ్యక్షుడు జెండా ఎగరేయడానికి రాలేదంటే ఏంటి అర్థం? కాల చెదిరింది, కథ మారింది, కన్నీళ్ళే ఇక మిగిలింది అన్నట్టు ఇప్పుడు దేశభక్తి కూడా మారిపోయిందిరా ఓబు. జెండా ఎగరేస్తేనే దేశభక్తి అని ఎక్కడ రాసలేదు కదా. ఎగరేయకపోయినా చెక్కటి దేశభక్తుడు మొండిగా ఉన్నట్లే. అవును, కేతిరెడ్డి కూడా ఇదే అన్నాడు కదా. కానీ చెప్పేవాడికి వినేవాడు లోకం అన్నట్లు ఏదో ఒకటి చెప్పి కవరింగ్లు చేసేస్తా ఉన్నారు కదా మాయా. అంతే కదా, దాన్ని పట్టిన కుందేలు మూడే కాళ్ళు అన్నట్లు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని అనుకుంటున్నారు. వారు ఎవరో వైసీపీ వాళ్ళు రా ఎర్రినాగన్న. ఇప్పుడంతా జైల్లో వాళ్ళని ఓదార్చడానికి లేదంటే పెళ్లిళ్ళకు పబ్బాలకు జగన్ కు టైం దొరుకుతుంది, కానీ జెండా ఎగరేయడానికి మాత్రం టైం దొరకలేదంట. చల్లి చెప్తున్నారు. కన్న తల్లిని నమ్మకం, కాళ్ళ ముందు ఉన్న చెల్లిని నమ్మకం, కేవలం జగన్ రెడ్డిని నమ్మ అంటున్నారు రా ఫ్యాన్స్ పార్టీ వాళ్ళని. నిజానికి జగన్ రెడ్డి ఆయనకు ఏదో ముఖ్యమో అది చేస్తాడు తప్ప మిగతా అన్ని పక్కనెట్టేస్తాడు. ఇంట్లో ఏకల మొత్తం బయట పాలకీల మొత్తం అన్నట్లుంది. ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నా బయట జైల్లో ఉన్న వాళ్ళు ఓదార్చడానికి వెళ్ళాడు కదా. అదేరా బాబు, పాకోడు పెళ్లికి పందిరేస్తాడు కానీ సొంత పెళ్లికి గుడిసి కూడా వేయడు అన్నట్టు బయట వాళ్ళ గురించి తెగ ఆలోచించేస్తాడు కానీ సొంత జనం గురించి పట్టించుకోడు. మరి ప్రజలు దీన్ని ఎలా చూస్తారంటామయ్యా? సేవలు పట్టిన భర్తను చూసి పందులు కూడా నవ్వుకుంటాయంట్రా. ఈ జగన్ కి మన మీద ఏమాత్రం గౌరవం లేదు అని జనం కూడా సెటైర్లు వేసుకుంటా ఉన్నారంట. ఇప్పుడు మరి జగన్ రెడ్డి మీద జటాయిలు వేస్తే ఆయన కూడా బాధపడతాడేమో కదా. పాగిలిన కొండ మీద రాళ్ళు వేసిన ప్రయోజనం లేదు అన్నట్టు ఇప్పుడు ఆయన మీద ఎన్ని సెటైర్లు వేసినా ప్రయోజనం లేదు. ఆయనకి అవి నెత్తికి ఎక్కవరా ఓబు. అది బండబారిపోయిన గుండె, ఫ్యాక్షనిస్ట్ గుండె. మరి ఎవరైతే కుల రాజకీయాలు నీతి మాలిన రాజకీయాలు చేస్తారో వారికి చివరికి నష్టం జరుగుతుంది మాయా. అది ఎన్నో సార్లు రుజువైంది కూడా. అవును, ఎంత సెట్కి అంత కాలి అన్నట్టుగా వాళ్ళు చేసిన తప్పులకి చివరికి వాళ్ళే బాధ్యులు అవుతారు. అయ్యారే, మరి ఇప్పుడు వైసీపీ అధినేత దేశభక్తి ఎలా చూపించాలనుకుంటున్నాడు మాయా? వచ్చిన అవకాశాలను చేజార్చుకుంటున్నాడు. జనవరి 26 ఉంది కదరా, అప్పుడు నిరూపించుకుంటాడేమో చూద్దాం. నాదో అనుమానం మాయా, నిజంగానే జాతీయ జెండా ఎగరేయడానికి టైం లేదు అని జగన్ అనుకునే లైట్ తీసుకున్నాడంటావా? దాని పార్టీ జెండానే పీకైపోతున్నాం కదా, ఇంకా జాతీయ జెండా ఆవిష్కరించడం దేనికి అని అనుకుని ఉండొచ్చు. ఎటు పత్రం అవుతున్నప్పుడు ఇక జెండా ఎగరేయడం ఎందుకు అని కూడా అనుకోవచ్చు. అంటే తన పత్రాన్ని తానే ఒప్పుకున్నట్టేనా? పరోక్షంగా ఒప్పుకున్నట్టే. ఆయన ఎన్నికలకి 4 ఏళ్ళు టైం ఉంది కదా, 3 ఏటో 4 ఏటో జెండా ఎగరేసి అప్పుడు తన దేశభక్తిని చాటుకుంటాలే. చేతులు కాలేక ఆకలి పట్టుకుంటే ప్రయోజనం ఉండదు అన్నట్టు ఇక ఇప్పుడు వారి పార్టీ నేతలంతా కవరింగ్లు చేసేస్తా ఉన్నారు కదా మాయా. రే, ఎన్ని కవరింగ్లు చేసేసుకున్నా, ఎన్ని మేకప్లు వేసేసుకున్నా, ఎన్నిసార్లు రింగ్ లో ఫింగర్ వేసుకున్నా ప్రయోజనం లేదు. జరగాల్సిన నట్టం జరిగిపోయినది మాయా.
అంతేనంటావా? జగన్ వచ్చిన అవకాశాలన్నీ ఇలా చేజార్చుకోవడం అలవాటుగా మారిపోయిందంటావా? అది అలవాటు కదురు ఓబు, గ్రాపాటు. అంత భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా, ఆశా నిరాశేనా, మిగిలింది చింతేనా అని పాడుకోవాల్సిందే. అంతేగా అంతేగా. గోదారి కిట్టయ్య ఈడికి ఎకసెక్కాలి బాగా ఎక్కువ.